అందరికీ నమస్తే. ఈరోజు మనం ఉన్నది శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి గుడి అండి. ఇది కేరళలో తలవడి అనే ప్లేస్లో ఉంటుంది. దీన్ని మంచు మురుగన్ అని కూడా అంటారు ఈ గుడిని. సో ఇక్కడ మెయిన్ మనం అందరు దేవునికి కానుకలు ఇచ్చేది మంచు అండి, మన మంచు చాక్లెట్. సో అందుకే దీన్ని మంచు మురుగను అని అంటారు. సో నేను కూడా మంచు కొనుక్కుంటున్నా దేవునికి ఇవ్వడానికి. సో మా పాప అనుకుంటుంది మా డాడీ చాలా చాక్లెట్ కొంటుంది నా కోసం అనుకుంటున్నట్టుంది. ఇడేమో ఇప్పుడు కొన్నాడు, ఈరోజు చాలా కొంటున్న ఖుషి అన్నట్టుంది చూస్తే. నాకైతే అట్లనే అనిపిస్తుంది. సో ఇక్కడ చూసిరుగా మాల, ఇది స్వామి కోసం మాల. ఇంకా ఇక్కడ తులాభారం కూడా చేస్తారండి మంచి చాక్లెట్ తోటి. సరే ఇంకా లోపలికి వెళ్దాం. లోపలైతే నేను వీడియో తీయను, దేవునికి అర్చన చేయించినాక మేము మీకు దీన్ని ఎందుకు ఇట్లా మంచి ఇస్తారో దాని గురించి చెప్తాను బయటకు వచ్చినాక. సో ప్రసాదం కూడా మనకి మంచిగా ఇచ్చారండి. సో మనం బయటికి రాగానే మనకి నాగదేవత మరి నాగరాజ స్వామివారు కనబడతారు. ఒక 20 years బ్యాక్ స్టోరీ అండి ఇది. అప్పట్లో మన గుడి ఆవరణలో ఒక ముస్లిం ఫ్యామిలీ ఉండేవారు. సో అందులో ఒక బాబు గుడి బంద్ అయిన టైంలో ఇక్కడ ఆడుకుంటున్నప్పుడు అలానే కర్పూరం దొరుకుతుంది, అది ఇట్లానే ఇంటికి తీసుకుపోతే వాళ్ళ మమ్మీ తిడతారంట, తీసుకొని ఎందుకు వచ్చినావు అని చెప్పి తిట్టంగానే ఆ బాబు ఇంకా నైట్ కానీ చాలా జ్వరం వచ్చేసి స్వామి స్వామి అని కలరుస్తుంటే, సో వాళ్ళ పేరెంట్స్ పొద్దుగల రాగానే పంతులకి విషయం చెప్పగానే పంతులు అన్నాడు, ఏం లేదు మీరు కర్పూరం తీసుకొని దేవుని గడప ముందు పెట్టేయండి అని చెప్పగానే బాబుని తీసుకొని రాగానే బాబు చాలా జిద్దు పట్టిండు, నేను మంచు కూడా ఇవ్వాలని చెప్పి. సో అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ ప్రసాదం ఇక్కడ మంచి అయిపోయింది. సో అది అందరు ఫాలో చేస్తారు. ఇది ఎగ్జాక్ట్ మన ఆలపి టౌన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలపి వస్తే డెఫినెట్లీ వచ్చి దర్శనం చేసుకోండి. సో వీడియో ప్లీజ్ నచ్చితే గిట్ట లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.